श्री गुरुभ्यो नमः। ओम सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। శ్రీ గురుభ్యో పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి సోముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓ శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన యోగంలో మనం ఇంట్రొడక్షన్ తెలుసుకుంటున్నాం. చెప్పండి. సో ఇప్పుడు క్రోధము, బాధ, ఆవేశము అన్ని మనసు యొక్క లక్షణాలే కదా స్వామి? అవును. శాంతి, ఆనందము ఇవి ఎలా తీసుకోవాలి స్వామి? అవి మనస్సు లక్షణాలు కాదు. శాంతి అనేటువంటిది మనస్సు లక్షణం కాదు. మనస్సు ఆత్మభావమును పొందినప్పుడు మనస్సుకు కలిగే ఆ భావన శాంతి. యాక్చువల్గా మనస్సు లక్షణం కాదు అది. శాంతి అనేటువంటిది ఆత్మ లక్షణం. మనస్సు యొక్క లక్షణాలన్నీ అణిగిపోతే అప్పుడు ఆత్మ లక్షణం అనేది ప్రకటమవుతుంది. అక్కడ మనస్సు అనేటువంటిది ఆ శాంతిలో లీనమవుతుంది. అప్పుడు మనస్సు ఆ శాంతిని పొందుతుంది. మనస్సు శాంతిగా ఉంటుంది, శాంతిని పొందుట కాదు. శాంతిగా మారిపోతుంది మనస్సు, శాంతిలో లయమైపోతుంది. అది అర్థమైందా? అర్థమైంది స్వామి. కానీ ఇప్పుడు మనకు తెలియకపోయినా ఒక్కోసారి ఆనందం కలుగుతా ఉంది కదా స్వామి. ఇప్పుడు శాస్త్రమే తెలియకపోయినా నార్మల్గా ఇప్పుడు జీవితం గడుస్తూ ఉంటే ఆనందం కలుగుతుంది. అవును. ఒక్కోసారి ఆనందం కలుగుతుంది, ఒక్కోసారి దుఃఖం కలుగుతుంది. ఈ ఆనందం కలిగేది మనసు యొక్క లక్షణం కాదు అని తీసుకోవాలి. నార్మల్గా తెలియకపోయినా, తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇప్పుడు ఆనందం అనేది మనసు లక్షణం కాదు. తెలిసి జరిగినా తెలియక జరిగినా నువ్వు ఆత్మస్వరూపమే కదా ఎవరైనా కూడా. కానీ అప్పుడప్పుడు మనస్సు యొక్క లక్షణాలు అప్పుడప్పుడు లయిస్తాయి. అప్పుడప్పుడు మనస్సు యొక్క లక్షణాలు ఎప్పుడైతే లయిస్తాయో అప్పుడు వాళ్ళకు సహజంగా ఈ ఆత్మస్వరూపం యొక్క లక్షణమైనటువంటి శాంతి అనేటువంటిది వాళ్ళకి కలుగుతుంది. అది వాళ్ళు ఈ శాంతి ఎక్కడి నుంచి కలిగిందో తెలియలేనటువంటి వాళ్ళు అజ్ఞాని. ఈ శాంతి ఎక్కడి నుంచి కలిగిందో తెలిసిన వాడు విజ్ఞాని. అది తేడా. సరే, ఇప్పుడు విశ్వరూప సందర్శన యోగానికి సంబంధించి మనం
ఇంట్రొడక్షన్ చెప్పుకుంటున్నాం నిన్న. ఈరోజు కొద్దిగా ఇంట్రొడక్షన్ చెప్పి అధ్యాయంలోకి ఎంటర్. భగవద్గీత తత్వమసి మహావాక్యము అని పెద్దలందరూ చెప్పినటువంటి అంశం. ఎందుకంటే నేను ఈరోజు కొద్దిగా లేట్ ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు మనం విచారం చేసుకోబోయేటువంటి అంశం కొద్దిగా బాగా మనసుకు పట్టించుకోవాల్సిన అంశం. అందుకని ఒకరిద్దరు వస్తారేమో అనే ఉద్దేశంతో నేను లేట్ చేశాను. సరే, వచ్చిన వాళ్ళు ఉంటారు, మనం ఏం చేస్తాం. ఇప్పుడు తత్వమసి అని అన్నప్పుడు తత్ అంటే ఈశ్వరుని గురించి చెప్పేటువంటి. ఈశ్వరుడు అంటే మాయా విశిష్ట స్వరూపం ఈశ్వరుడు. త్వం అనంటే జీవుడు. జీవుడంటే అవిద్యా విశిష్టుడు జీవుడు. అంటే అవిద్య ఉపాధితో కూడినటువంటి వాడు జీవుడు. ఉపాధి అంటే ఈ ఆత్మస్వరూపము ప్రకటమగుటకు ఉండేటువంటిది ఏదుందో అది ఉపాధి. కరెంటు ప్రకటమయ్యేదానికి ఈ బల్బ్ అనేటువంటిది అక్కడ పనిచేస్తుంది. బల్బ్ ఇక్కడ ఉపాధి, ఎవరికి? కరెంట్కి. అట్లాగే ఆత్మస్వరూపానికి ఆత్మ ఉంది అని ప్రకటించేదానికి ఈ శరీరం ఉపాధి. కాబట్టి ఈ శరీరం అనేటువంటి ఉపాధిలో ప్రకటమవుతున్నటువంటి ఆత్మతో కూడి దీనిని ఏమంటున్నారంటే జీవుడు అంటున్నారు. అవిద్యోపాధికుడు జీవుడు, మాయోపాధికుడు ఈశ్వరుడు. మాయను ఉపాధిగా కలిగిన వాడు ఈశ్వరుడు. మాయ అంటే ఈ సకల బ్రహ్మాండము. సకల బ్రహ్మాండం అంతా కూడా మాయ నుంచి ఏర్పడినది. ఆ సకల బ్రహ్మాండములోనే ఈ జీవులందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటంటే తత్వమసి మహావాక్యం. తత్వమసి మహావాక్యం అనేటువంటిది ఛాందోగ్యోపనిషత్తులో సద్విద్యలో చెప్పబడి జరిగింది. తత్వమసి అనేటువంటిది ఉపదేశ వాక్యం. ఉపదేశం అని అంటే మీరు శ్రవణం చేసేటువంటి ఆ శ్రోతను ఉద్దేశించి, నాయన నీవు త్వం అంటే నీవు, తత్ అది, అసి అయి ఉన్నావు, నీవు అదే అయి ఉన్నావు, అదే నీవై ఉన్నావు అనేటువంటిది అన్నమాట. అంటే ఈశ్వరుడు నీవు, నీవు ఈశ్వరుడు ఒకటే అయి ఉన్నావు. అండి, వేదవాక్యాలన్నీ ఎలా ఉంటాయంటే ఈశ్వరుడు నువ్వు ఒకటెట్లవుతారు? నువ్వు చూస్తే ఏమో ఒక 6 అడుగులు ఉంటావు, ఈశ్వరుడు చూస్తే ఆయన ఎంతున్నాడో చెప్పడానికి వీలు కాదు. పైగా ఈశ్వరుని జ్ఞానం అనంతం, జీవుని జ్ఞానం అల్పం. ఈశ్వరుని శక్తి అనంతం, జీవుని శక్తి అల్పం. జీవుడు చేయగలిగే కార్యాలు అల్పం, ఈశ్వరుడు చేయగలిగే కార్యాలు అమోఘమైనటువంటివి. మరి ఇప్పుడు ఇద్దరు ఒకటెట్లవుతారు? పైగా జీవుడేమో కర్మలో చిక్కులుకొని కర్మను అనుభవిస్తున్నాడు, ఈశ్వరుడేమో
ఆ కర్మ యొక్క ఫలితాలన్నింటినీ ఇచ్చేటువంటి వాడు. ఇద్దరికీ ఇంత వ్యత్యాసం ఉండగా మరి వీళ్ళిద్దరూ ఒకటెట్లవుతారు అనేటువంటిది అక్కడ వస్తుంది. దానిని ఉద్దేశించి అక్కడ తత్వమసి, అదే నువ్వై ఉన్నావు అని చెప్తుంది వేదవాక్యం. ఇప్పుడు అదే నేనై ఉండుట అంటే ఈ శరీరములతో భిన్నముగా ఉన్నా, శరీరము రీత్యా నేను అది ఒకటి కాదు. శరీరము రీత్యా నేను అది ఒకటి కాదు, కానీ మరి ఇంకా దేని రీత్యా ఒకటి కదా అవుతాము అంటే శరీరము రీత్యా ఒకటి కాదు, కానీ ఆత్మరీత్యా ఒకటి అవుతాము. ఆత్మరీత్యా ఆత్మను తీసుకోవాలి. ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆత్మస్వరూపం అనేటువంటిది, కరెంట్ అనేది ఉంది కదా, కరెంటు 100 వాట్స్లోనూ అదే ఉంది, 1000 వాట్స్లోనూ అదే ఉంది, 0 బల్బ్లోనూ అదే ఉంది, చిన్న మైన్యూట్ బల్బ్లో కూడా అదే కరెంట్ ఉంది. ఇప్పుడు ఈ కరెంటు ఉపాధి వేరే కానీ, ఉపాధి బల్బులు వేరే కానీ అన్నింటిలోనూ ప్రయాణం చేసే కరెంటు మాత్రం ఒకటే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ అవిద్యోపాధికుడుగా ఉన్నటువంటి వాడు మాయోపాధికుడుగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు, అవిద్యోపాధికుడుగా ఉన్నటువంటి వాడు జీవుడు. ఇప్పుడు వీడు బ్రతికి ఉన్నాడు అంటే చేతనవంతంగా ఉన్నాడు, జీవుడుగా ఉన్నాడు. ఈ చేతనగా ఉండుట, చేతనగా లేకపోవట అనేటువంటిది వల్ల జరుగుతుంది. వీడు కొంతకాలం బ్రతికుంటాడు, తర్వాత వీడు చచ్చిపోతాడు. ఈ బ్రతికి ఉండడము చనిపోవడం అనేటువంటిది వెనకాల ఉండేటువంటిది ఏదో ఒకటి నడిపిస్తూ ఉంది కాబట్టి జరుగుతుంది. అంటే ఆత్మస్వరూపం అనేటువంటిది ఉంది. ఆ ఆత్మస్వరూపం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మస్వరూపం నేను కానీ ఈ శరీరం నేను కాదు. ఆత్మస్వరూపం నేను అవుతాను కానీ ఈ శరీరం నేను కాదు. అది ఇప్పుడు మనకు దృఢం కావాలి. అది దృఢం కావడానికి వేదమాత తత్వమసి మహావాక్యాన్ని ఉపదేశం చేస్తారు. అంటే ఈ మాయోపాధికుడు అవిద్యోపాధికుడు అయినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఈ మాయోపాధికుడైనటువంటి ఈశ్వరుడు, అవిద్యోపాధికుడైనటువంటి ఈ జీవుడు ఇద్దరు ఎవరైతే ఉన్నారో రెండు శరీరములే. ఇవి రెండు శరీరములే అనేది ముందు తెలియాలి ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే ఈశ్వరుని యందు, అంటే మాయోపాధికుడైనటువంటి ఈశ్వరుని యందు జీవుడుగా, అంటే అవిద్యోపాధికుడైనటువంటి జీవుడుగా ఉన్నటువంటి వాడెవడో వీడు ఈశ్వరుని కంటే వేరు కాదు అనేది ముందు తెలియాలి. కానీ వీడేమనుకుంటున్నాడు, మామూలుగా ఆ ఈశ్వరుడు వేరే, నేను వేరే, ఈ జీవులు వేరే, నేను వేరే, ఇది వీడికి ఉంది. ఈ జీవులు, ఈశ్వరుడు, నేను అందరూ ఉండేది కూడా మాయోపాధికుడైనటువంటి ఈశ్వరుని యందే ఉన్నాము. చూడండి, అందరూ పంచమహాభూతములతోని కూడి ఉన్నారు. పంచమహాభూతములతో కాకుండా వేరే ఎవరు లేరు. పంచమహాభూతములతో కూడి ఉన్న చైతన్యం ఏదుందో అది ఈశ్వరుడు. ఇప్పుడు ఆ ఈశ్వరుని యందే సకల జీవులు ఉన్నాయి. సకల జీవులు పంచమహాభూతముల యొక్క స్వరూపమే. పంచమహాభూతముల కంటే ఈ శరీరాలు అనేటువంటివి భిన్నముగా వేరేగా లేవు. కానీ వీడేమనుకుంటున్నాడు, వీడు ఆ పంచమహాభూతములు వేరే, ఆ ఈశ్వరుడు వేరే, నేను వేరే, నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను, ఈ ప్రపంచంలో నుంచి నేను ఏదేదో చేస్తున్నాను, వాళ్ళు వేరే వీళ్ళు వేరే అనేటువంటిది ఉంది. వాళ్ళు వేరే వీళ్ళు వేరే, ఈ ఈశ్వరుడు వేరే,
ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయని చూపిస్తూ ఉన్నటువంటిదే అవిద్య. దానిని అవిద్య అని అంటారు. రేపు మన్నాడు రాబోతుంది అనుకుంటాను. ఈ ప్రశ్నోత్తరిలో అది వస్తుంది. సంసారం కిమస్తి అని అన్నప్పుడు అవిద్య అనేదాన్ని అక్కడ ఆచార్య వారు చెప్తున్నారు. అప్పుడు వస్తుంది అవిద్యను గురించి కొద్దిగా మనం అక్కడ చెప్పుకుంటాం. ఈ అవిద్య అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ అవిద్య ఏం చేస్తుందంటే అన్నింటినీ భిన్నముగా చేసి అన్నింటినీ తలకిందులుగా చేస్తారు. అట్లా భిన్నముగా చేసి తలకిందులుగా చేస్తూ ఇలా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అదే అవిద్య. ఈ అవిద్య లక్షణము ఆత్మస్వరూపము నందు ఈ అవిద్యా లక్షణమైనటువంటిది ఈ జీవుడు ఏదైతే ఉందో, ఇది మాయోపాధికుడైనటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకుని ఈ అవిద్యోపాధికుడు మాయోపాధికుడైనటువంటి ఈశ్వరుని కంటే భిన్నము కాదు అని మొదట రావాలి. దానికి రావాలి. ఏమని? ఈ అవిద్యోపాధికుడైనటువంటి ఈ జీవుడు మాయోపాధికుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నారో ఆ ఈశ్వరుని కంటే ఈ అవిద్యోపాధికుడు వేరు కాదు, అంటే రెండు ఒకటే అనేది ముందు వీడికి నిర్ణయం కావాలి. ఆ నిర్ణయం అయిన తరువాత ఇవి రెండు ఎలా ఉన్నాయి, దేని వలన ఉన్నాయి, ఎట్లా నిలబడి ఉన్నాయి అని అంటే అప్పుడు చైతన్యాశ్రయమై ఉన్నాయి అనేది వస్తుంది. మనకు 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం వస్తుంది. అక్కడ మొట్టమొదట శరీరాన్ని గురించి చెప్తారు, క్షేత్ర లక్షణములు చెప్తారు. తర్వాత క్షేత్రజ్ఞుడు జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమస్నుతే అనాది మత్పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే అని చెప్తూ అనాదిత్వ నిర్గుణత్వ పరమాత్మాయం అవ్యయ అని ఇట్లా ఆ క్షేత్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్తారు. అవి చెప్పాలంటే, అవి అర్థం కావాలంటే దానికి ముందు జ్ఞానం లక్షణాలు చెప్తారు. జ్ఞానం యొక్క లక్షణాలు అంటే అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారమేవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాంతర్శనం, అసక్తిరనభిశృంగ, పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచరణి, వివిక్తదేశసేవిత్వం, అర్తిజ్జన సంసది, అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థదర్శనం, ఏతజ్ఞానం ఇది ప్రోక్తం. ఇవన్నీ ఇంతవరకు చెప్పినటువంటివంతా కూడా జ్ఞానం. ఈ లక్షణాలు ఎవడికుంటే వాడికి జ్ఞానమును తెలుసుకునేటువంటి యోగ్యత వస్తుంది. అంటే ఇవన్నీ జ్ఞాన లక్షణములు. అంటే ఆత్మస్వరూపమును గురించి తెలుసుకోవాలనంటే ఈ లక్షణములన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు వాడికి ఆ జ్ఞానమును గురించి తెలుసుకునేటువంటి యోగ్యత వస్తుంది. ఏత జ్ఞానమితి ప్రోక్తం, ఇది జ్ఞానం అని చెప్పి ఇవి కాకుండా ఇంక వేరేది ఏది ఉందో అదంతా కూడా అజ్ఞానం అని చెప్పేస్తారు. ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతో అన్యథ మిగిలినవన్నీ కూడా జ్ఞాన లక్షణములు కాదు అని తేల్చేస్తుంది భగవద్గీత. కాబట్టి జ్ఞాన లక్షణములు అనేటువంటివి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఈ శరీరం ఏమిటి, ఆ చైతన్యం ఏమిటి అనేది ఇప్పుడు మళ్ళీ వివరణకు వస్తాడు. అంటే ఎందుకంటే మొట్టమొదట ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో జరిగేటువంటి వ్యవహారాలు, ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు, వాటన్నింటినీ చూసి 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 దీంట్లో వీడు ఒంటరిగా ఉండలేక సమాజ జీవనంలో ధర్మబద్ధంగా జీవించాలంటే అక్కడ జరుగుతుండేటువంటి చూసి
వికారం కలిగి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటిది పెద్ద తలనొప్పి వచ్చేస్తుంది. దీంట్లో వీడు మనశ్శాంతిగా ఉండాలంటే ఉండలేకపోతాడు. వీడిప్పుడు మనశ్శాంతిగా ఉండాలంటే ఈ బ్రహ్మాండమును గురించి ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క స్వరూపం అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే వీడికి ఇదంతా ఈశ్వరుని స్వరూపం అని తెలిసిందో వీడికి కొద్దిగా శాంతి వస్తుంది. మనస్సు సహజంగా చల్లబడుతుంది, సహజముగా చల్లబడుతుంది. అలా మనస్సు అనేటువంటిది ఈశ్వరుని తెలుసుకోకుండా వేరే విధముగా ఇక్కడ మనస్సు ఉపశమనము చెందుట అనేటువంటిది జరగదు. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా మేము ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటున్నామని ధ్యానం చేసి ఈశ్వరుణ్ణి పక్కలో పెట్టేసి ఈశ్వరుని గురించి తెలియకుండా ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తారు. నేను ఆత్మస్వరూపం అని అంటుంటాను. అలా ఆత్మస్వరూపం అన్నటువంటి వాళ్ళకి ఆత్మానందము కలగదు, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము కలగదు. ఈ ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకున్నామని అనుకుంటున్నారే, వీళ్ళని గురించి ఉపనిషత్తు ఏమనిందంటే వాడికి ఆత్మానందం అనేటువంటిది ఉన్నట్లుగా వాడికి అనిపించి వాడు ఒక భ్రమలో పడి వాడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పెద్ద గొప్ప చీకటిలో వాడు పడిపోతాడు అని చెప్పి వివరించింది. అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవతే తమయ విద్యాయా గుమ్రతాః వర్ణించింది. అంటే వీడు ఇప్పుడు ఏమైపోతున్నాడంటే ఈశ్వరుని గురించి తెలియకుండానే డైరెక్ట్గా నేను ఆత్మస్వరూపం అనేటువంటి దాన్ని వీడు యోగం చేసి వీడు అలా అనుకుంటున్నాడు. నువ్వు యోగ మార్గము ద్వారా ఆత్మానుభూతిని పొందుట అనేటువంటిది సహజమే, కరెక్టే, కాదని చెప్పట్లేదు. కానీ ఈ జగద్రూపంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికి ఈ శరీరానికి సంబంధం ఏమిటి? ఈ శరీరంలందు ఆ ఈశ్వరుని యొక్క ప్రభావం ఏమైనా ఉందా లేదా, లేదా వీడి నుంచి ఈశ్వరుని ముందు ప్రభావం ఉందా లేదా, ఇవన్నీ ముందు వీడికి ఒక క్లారిటీ లేకుండా వీడు కేవలం ఆత్మానందమును పొందుట అనంటే యోగము ద్వారా ఆత్మానందమును పొందవచ్చు, ఆత్మానందమును పొందవచ్చు. కానీ వీడికి ఆ వివేకము లేని కారణము చేత వీడు ఆత్మానందమును పొందిన మోక్షమును పొందలేడు. కాబట్టి దీనికి మార్గం ఏమిటంటే ఒకటే, ఈశ్వరుణ్ణి ముందు తెలుసుకుని ఈశ్వర భావాన్ని పొందుతాడు. అందుకనే ఉపదేశవాక్యంలో తత్ అంటే మాయాపాధికుడైనటువంటి ఈశ్వరుడు, త్వం అంటే అవిద్యోపాధికుడైనటువంటి జీవుడు. ఈ జీవుడు ఈ ఈశ్వరుడు ఇద్దరు శరీరాలు వేరుగా కనిపిస్తున్నాయి, కానీ వెనకాల నుండి చైతన్యం ఒకటి అని అక్కడ విచారణ చేస్తూ పోయినప్పుడు జహల్లక్షణ, అజహల్లక్షణ, జగదజహల్లక్షణ అని ఆ లక్షణాత్రయమని సామానాధికరణ విశేషణ విశేషత లక్ష్య లక్షక భావ సంబంధమని మూడింటి ద్వారా అక్కడ విచారణ చేసి ఉన్నది చైతన్య స్వరూపం ఒకటే అనేటువంటి నిర్ధారణకు రావడం జరుగుతుంది. సామానాధికరణ్యమని విశేషణ విశేష్య లక్షణమని లక్ష్యక లక్ష్యభావ సంబంధం, లేకంటే జహద్ అజహల్ లక్షణ అని ఇవి శాస్త్ర పరిభాషలో ఉండేటువంటి శబ్దములు. అక్కడ విచారణ చేయవలసి వస్తుంది. విచారణ చేసిన తర్వాత ఈ సామానాధికరణం అనేటప్పుడు దానికి అధికరణము దీనికి అధికరణం ఒకటే అని, విశేషణ విశేష లక్షణం అని అన్నప్పుడు ఇది పెద్దది అని చెప్తున్నామని అనుకోండి, అది పెద్దదని దేన్ని బేస్ చేసి చెప్తున్నావు?
నేను చిన్నవాడు కాబట్టి అది పెద్దదని చెప్తున్నావు. సరే, నువ్వు చిన్నవాడని నువ్వు ఎలా చెప్తున్నావు? అది పెద్దది కాబట్టి నువ్వు చిన్నవాడని చెప్తున్నావు. అంటే ఇది దానికి ఇది విశేషణమైనప్పుడు అది విశేష్యమవుతుంది, అది విశేషణమైనప్పుడు ఇది విశేష్యమవుతుంది. అట్లా విశేషణ విశేష్య భావ సంబంధాలను చూచి ఈ రెండు శరీరాలు ఒకటే అనేటువంటిది నిర్ణయమై దీనికి వెనకాల ఉన్నటువంటి చైతన్యం ఒకటే అనేటువంటి భావనకు వస్తుంది. తర్వాత జహదజహ లక్షణం అనేటువంటి దాంట్లో విడిచి విడువని లక్షణం అని ఉంటుంది. విడిచి విడువని లక్షణం అని అంటే సోయం దేవదత్త అని ఒక ఉదాహరణ. అంటే మనం ఎప్పుడో ఒక 10 సంవత్సరాలకు ముందు మన స్నేహితుణ్ణి మనం అక్కడ కలిసి ఉండినాం స్నేహితునితో. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఆయన గురించి మనసులో ఉంది, ఆయన కలిసింది లేదు. 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోతే ఆ మనిషి ఇప్పుడు అలాగే ఉంటాడని గుర్తుపట్టేదని కూడా ఒకసారి మార్పులు వచ్చేసింటాయి, చాలా వచ్చేసింటాయి. సరే, 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం ఎక్కడో వేరే గ్రామానికి వెళ్ళాం, ఏదో పని నుండి వేరే రాజ్యానికి వెళ్ళాం. ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో కనిపించాడు అతను, అదే వ్యక్తి కనిపించాడు. నన్ను నా ఫ్రెండ్ కదయ్యా బాబు అని అంటే, అయ్యో నువ్వా, రా మాట్లాడదామని చెప్పి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని అక్కడ కాఫీ భోజనాలు అన్నీ చేసి మనమంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే 10 సంవత్సరముల తర్వాత చూసిన వ్యక్తి ఇప్పుడు ఆయన నేను ఇద్దరు ఆడ కలుసుకున్నాం. మొదట్లో 10 సంవత్సరాలకు ముందు అయిపోయింది కదా మనం చూసి అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేసినారు, ఇద్దరు మాట్లాడుకుంటూ, ఓ 10 సంవత్సరాలు అయిందయా మనం అని చెప్పాను అనుకుని మాట్లాడుతూ ఇప్పుడు ఏం చేస్తారంటే అప్పుడున్న శరీరాలను గురించి పట్టించుకున్నారా? ఇప్పుడు అప్పుడున్న శరీరాల గురించి విడిచిపెట్టేశారు. కొన్ని ఇప్పుడున్న శరీరాల గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా? అవి విడిచిపెట్టేశారు. వీళ్ళు మాట్లాడుట అంటే వీళ్ళ భావాలు ఒకరితో భావాలతో ఒకరు పంచుకున్నట్టు అనేవి చేస్తున్నారు. అదే జరుగుతుందా, వేరేమైనా జరుగుతుందా? అంటే 10 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి ఆ శరీరాలు, 10 సంవత్సరాలకు ముందు చూసినటువంటి ఆ దేవదత్తుడు, ఇప్పుడు కనిపిస్తున్న ఎదురుగా ఉండేటువంటి దేవదత్తుడు, ఇద్దరిలో ఉండేటువంటి శరీరములను ఆ శరీరాన్ని ఇప్పుడు విడిచిపెట్టేసి ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. ఇప్పుడు నా ఎదురుగా ఉండేటువంటి దేవదత్తుడు ఎవరు? అప్పుడు ఉండేటువంటి 10 సంవత్సరాలకు ముందు ఉండేటువంటి దేవదత్తుడే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఈ దేవదత్తుడే ఆ దేవదత్తుడు అని ఇప్పుడు ఇద్దరిని ఒకటే ఇది చేసి ఆ వ్యక్తితో మనం ఇప్పుడు వ్యవహారం చేస్తాం. అతను కూడా అలాగే వ్యవహారం చేస్తాడు. అంటే ఇప్పుడు ఏం చేసినాము, ఆ శరీరాలను మనం వారగబెట్టినాం. అప్పుడున్నటువంటి శరీరాలను వారగబెట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అది అయిపోయిందిగా, దాన్ని విడిచిపెట్టేసాంగా. అంటే ఒక దాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని పట్టుకొని ఇదే అది అదే ఇది అని వచ్చినట్లుగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ శరీర భావన అనేటువంటిది ఏదుందో, ఈ శరీర భావన సంబంధించి దానికి దీనికి ఇవి రెండు తీసుకున్నప్పుడు ఈ శరీర భావములను విడిచిపెట్టి శరీరానికి ఆధారంగా ఉన్నటువంటి ఏ తత్వం ఉందో దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి జహదజహ లక్షణ భావం అనుసరించి అక్కడ దీన్ని ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకో దాన్ని పట్టుకొని దాన్ని ముందర వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు చైతన్యం ఒకటి అనేటువంటిది నిర్ధారణ పూర్తి అవుతుంది. అయితే ఇప్పుడు ఇది తత్వమసి మహావాక్యానికి సంబంధించి ఒక విధంగా మనం చెప్పుకున్నటువంటిది చాలా సింపుల్గా మనం అక్కడ దాని గురించి చెప్పినటువంటిది. అయితే ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఎందుకు విశ్వరూపం చూపిస్తున్నాడు?